హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. తల్లికి వందనం 2025 నుంచి మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ అప్డేట్ యొక్క పూర్తి వివరాలంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా వేగంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా విద్యా ప్రోత్సాహక పథకాల్లో కీలకమైన తల్లికి వందనం పథకం అమలుకు సిద్ధమవుతుంది. వచ్చే నెల మేలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందించనుంది. సో ఈ తల్లికి వందనం పథకం యొక్క అర్హతలు ఏంటో వీళ్ళు డిస్ప్లే చేశారండి. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయిందనుకుంటే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తల్లికి వందనం పథకం యొక్క అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి చెప్పారండి. 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 81 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అంచనా. వీరిలో 69,16,000 మంది విద్యార్థులు తల్లులు ఈ పథకానికి అర్హులుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. అయితే కొన్ని ముఖ్యమైన అర్హతలు, నిబంధనలు ప్రభుత్వం నిర్ధారించింది. ఏమిటవి? విద్యార్థులకు కనీసం 75% హాజరు తప్పనిసరి. అలాగే ఆదాయపు పన్ను చెల్లించే కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కాదు. అంటే ఎవరైతే ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారో వాళ్ళ ఇంట్లో కనుక పిల్లలుంటే వాళ్ళు ఈ తల్లికి వందనం పథకానికి అర్హులు కాదు. అలాగే తెల్ల రేషన్ కార్డు లేని వారు పథకానికి అర్హులు కాదు. అంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉండదో వాళ్ళు కూడా ఈ తల్లికి వందనం పథకానికి అర్హత కాదండి. అలాగే 300 యూనిట్కు మించి విద్యుత్ వినియోగించే కుటుంబాలు అర్హత పొందరు. అంటే కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువ కనుక మీకు వస్తే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. అలాగే కారు కలిగిన ఉన్న కుటుంబాలు కూడా ఈ పథకానికి ఎలిజిబుల్ కాదు. అలాగే అర్బన్ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు మించి ఉన్నవారికి ఈ పథకానికి వర్తించరు. సో ఇవన్నీ అర్హతలు వాళ్ళు చెప్పింది. ఇంకా అఫీషియల్ కూడా అప్డేట్ వస్తుంది వచ్చే నెల కల్లా. వాటిలో ఇంకా ఎన్ని వాళ్ళు యాడ్ చేస్తారో, ఉన్న వాటిని డిలీట్ చేస్తారో చూడాలండి. సో తల్లికి వందనం నిధులు కేటాయింపు ఎంత? ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10,300 కోట్లు కేటాయించింది. పిల్లల సంఖ్యను అనుగుణంగా తల్లుల ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేయనున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. సో అలాగే ఈ తల్లికి వందనం యొక్క తాజా నిర్ణయాలు ఏంటి? మంత్రివర్గ సమావేశాల్లో తల్లికి వందనం అమలు మార్గదర్శకాలుగా అధికారికంగా కసరత్తులు అవుతున్నాయి. అలాగే ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జూన్ 12 నాటికి కొత్త ఉపాధ్యాయులు నియామక పూర్తవ్వాలని చెప్పి లక్ష్యం. అలాగే అమరావతి పనుల ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అలాగే చివరిగా ఒక మాట చెప్పారండి. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ లక్ష్యం. అర్హత నిబంధనలపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వనుంది. మరింత సమాచారం కోసం మనం ఈ అప్డేట్స్ అనేది తెలుసుకుంటూ ఉందామండి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.